మనతో ఇక్కడ ఉన్నాయని ఎవరన్నా ఇదివరకు ఎప్పుడు చూశారు ఇక్కడ చూస్తారు అబ్బాయి అంతా చూస్తారు. ఈయన పేరు రవి ప్రభు, యూట్యూబర్గా తెలిసింది. ఆయన వైజాగ్లో చదువుకుని అమెరికా ఉద్యోగానికి వెళ్ళి ఉద్యోగం చేస్తూ కూడా ఆయనకున్న ప్యాషన్ ప్రపంచం అంతా చూడాలి, ప్రపంచంలో ఉన్న అన్ని కల్చర్స్ చూడాలి అనే ఒక బలమైన కోరికతో ప్రపంచం అంతా తిరిగారు. ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద తెలుసా మీకు? 189, now it is 195. 186 countries తిరిగారు. Just imagine how I request Ravi Garu, please address our children. I want all the children to get inspiration from you. So thank you so much. నన్ను ఇన్వైట్ చేసినాను. ఇంగ్లీష్లో చెప్పాలి. సో ఎప్పుడు ఇలా పాపులర్గా అడ్రస్ చేయలేదు. సో నేను రెసిడెన్షియల్ స్కూల్ గుడిలో వాడి విజ్ఞాన విహారాన్ని వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా ఐ యూస్ టు బి ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద టేబుల్. ఇలా చాలా ఎమినెంట్ పర్సనాలిటీస్ వచ్చి స్పీచ్ ఇచ్చేవాడు. ఎప్పుడు ఇటువైపు నేను ఇచ్చిన స్పీచెస్ అని అనుకోలేదు. థ్యాంక్స్ టు హిమ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. సో చిన్నప్పుడు నేను కూడా రెగ్యులర్ మిడిల్ క్లాస్. సో ఎన్నో డ్రీమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఉండేవి. అవన్నీ అవుతాయా లేదా అని ఎప్పుడూ తెలియలేదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ అ గోల్ ఇన్ మైండ్ అండ్ యూ స్ట్రైవ్ కంటిన్యూస్లీ, యూ డెఫినెట్లీ సక్సెడ్ ఇన్ లైఫ్. ఐఎమ్ అ ప్రైమ్ ఎగ్జాంపుల్. సో మీరు ఎవరైనా అనుకుంటారు ఏమైనా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి, హర్డిల్స్ ఉన్నాయి, హిండ్రెన్సెస్ ఉన్నాయని, నెవర్ లెట్ దట్ స్టాప్ యూ. ఆల్వేస్ ఎయిమ్ హై అండ్ యూ విల్ డెఫినెట్లీ రీచ్ ది గోల్. సో సంథింగ్ వెరీ సక్సెస్. అంటే చాలా బ్రీఫ్గా చెప్తామని పెద్ద స్పీచ్ ఇచ్చి ఓవర్పడుతుంటాం. బట్ వీ కెన్ డూ ఇంటరాక్టివ్ సెషన్. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్ ఉంటే ఐ విల్ టేక్ ద క్వశ్చన్. ఎనీ కంట్రీ సంబడి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేశం మీద చాలా ఇష్టం ఉంటుంది. చెప్పండి, ఎవరికైనా ఏదైనా కంట్రీ గురించి తెలుసుకోవాలంట. రైజ్ యువర్ హ్యాండ్. ఎస్, యూ వాంట్ టు నో అబౌట్ రష్యా. గుడ్. నేను పెరుగుతున్న టైంలో రష్యా వాజ్ యుఎస్ఎస్ఆర్. బట్ యుఎస్ఎస్ఆర్ ఇన్ 1989 బ్రోక్ ఇన్ టు 15 రిపబ్లిక్స్. ఇప్పుడు 15 రిపబ్లిక్స్ ఉన్నాయన్నమాట. రష్యా ఏమో ద ఓన్లీ కంట్రీ దట్స్ ఇన్ 2 కాంటినెంట్స్. తెలుసు కదా మీకు, యూరల్ మౌంటైన్స్ బిట్వీన్ యూరోప్ అండ్ ఏషియా. అండ్ రష్యా ఇప్పుడున్న కంట్రీ క్యాపిటల్ మాస్కో. బట్ దెర్ ఆర్ 14 అదర్ రిపబ్లిక్స్. ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు నో అబౌట్ రష్యా? కల్చర్, రష్యన్ కల్చర్ అంటే బిఫోర్ ఇట్ వాజ్ అన్ అసిమిలేషన్ ఆఫ్ 15 రిపబ్లిక్స్ కదా. సో ఉజ్బెక్, తజీక్, కిర్గిజ్, కజాకలా. ఇప్పుడు ప్రైమరీలీ కాకేషియన్ కల్చర్. ఎందుకంటే రష్యా ఒక డిఫరెంట్ కంట్రీ అయిపోయింది కాబట్టి. సో బ్రెజిల్ ర్యాంకింగ్ తెలుసా కంట్రీ సైజ్లో? ఐడియా ఉంది. సో బ్రెజిల్ ఇస్ ద 5th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ ఈజ్ రష్యా, సెకండ్ ఈజ్ కెనడా, థర్డ్ ఈజ్ చైనా, ఫోర్త్ ఈజ్ అమెరికా, 5th ఈజ్ బ్రెజిల్, 6th ఈజ్ ఆస్ట్రేలియా, 7th ఈజ్ ఇండియా మాట. సో బ్రెజిల్ ఇస్ ద 5th లార్జెస్ట్ కంట్రీ. కానీ పాపులేషన్ అంత ఎక్కువ లేదు. హ్యూజ్ కంట్రీ. అమెజాన్ రివర్ కొన్ని ప్లేసెస్లో 21 కిలోమీటర్స్ వైడ్. మనోస్ అని ఒక సిటీ ఉంది. సో అమెజాన్ ఫారెస్ట్ అండ్ అమెజాన్ బేసిన్ ఆర్ ద లంగ్స్ ఆఫ్ ద వరల్డ్ మాట. సో 33%. Don't quote me on this, I'm not really sure, but lots of oxygen. Okay. Any other country? Last question from the girls. Arpal ఎవరన్నా? నార్త్ కొరియా. నేను ఇప్పుడు అమెరికన్ సిటిజన్ కాబట్టి లీగల్గా నార్త్ కొరియా ఎంటర్ అవ్వడానికి లేదు. కానీ టెక్నికల్గా నేను నార్త్ కొరియా, నార్త్ కొరియా 1953లో కొరియన్ వార్ ఎండ్ అయినప్పుడు ఆర్మిస్టిస్ ఉంది కదా. ఒక రూమ్ హాఫ్ నార్త్ కొరియాలో, ఒక రూమ్ హాఫ్ సౌత్ కొరియాలో ఉంది. దాన్ని DMZ, డీమిలిటరైజ్ జోన్ అంటారు. సో ఐ క్రాస్ టు నార్త్ కొరియా. దట్ వాస్ మై నార్త్ కొరియన్ ఎక్స్పీరియన్స్. రియల్గా నార్త్ కొరియా ప్యోంగ్యాంగ్ అయితే నేను ఓకే. 3 క్వశ్చన్స్. It's a great opportunity for our children, sir. You have to go and they will choose. Now they will see your YouTube channel. Indike YouTube lo Ravi Telugu Traveler and Kochurandi. Then you will understand about him.
and you will all feel proud that you saw him personally. Okay, give a big clap.